బీజేపీ నేతల అరాచకాలపై వరంగల్లో బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టింది. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రజల పట్ల అవలంబిస్తున్న విధానాలు, బీజేపీ నాయకులు సామాన్యుల పట్ల చేస్తున్న అఘాయిత్యాలను నిరసిస్తూ ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు నరేందర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో చౌరస్తాను మారుమోగించారు. నరేంద్ర మోడీ చెప్పినటువంటి బేటీ బచావో ఎక్కడుంది? భారతీయ జనతా పార్టీ బేటీ బచావో కాదు. బాలికల యొక్క సంరక్షణ లేకుండా అఘాయిత్యం చేస్తూ స్వయంగా భారతదేశ సహాయ హోంశాఖ మంత్రి కొడుకే మీరందరూ సభ్య సమాజం వీడియోలన్నీ కూడా చూసిళ్ళు. పైపెచ్చుగా ఆ యొక్క బాలిక మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ప్రేరేపించి భయభ్రాంతులకు చేసి లొంగ తీసుకొని ఇబ్బంది పాలు చేస్తున్నారని స్వయంగా ఒక మధ్యవర్తి ద్వారా కేంద్ర మంత్రికి అభ్యర్థించుకుంటే, ఒక జర్నలిస్టు ద్వారా కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు, న్యాయం చేసేది ఏం లేదు, 3-4 ఏళ్ల తర్వాత మాట్లాడతా అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డటువంటి బండి సంజయ్ ఇవాళ సభ్య సమాజం నువ్వు సీటు మీద కూర్చుంటే, నువ్వు కేంద్ర మంత్రి అయితే, కేంద్రంలో మీ నాయకుడు ప్రధానమంత్రి అయితే చూసుకుంటూ ఊరుకుంటానికి ఇది రాజుల పాలన కాదు, రాజరిక పాలన కాదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం ఎక్కడికైనా పోరాడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. కేంద్ర సహాయ మంత్రిని దేశ ప్రధానమంత్రి పక్కకు కూర్చోబెట్టుకోవడం చాలా సిగ్గు ఏయనీయమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎకపకలు ఎకశకలుగా నవ్వుకుంటూ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద శ్రద్ధ చూపకుండా ప్రధానమంత్రి వస్తే సంబరాలు చేసుకున్నటువంటి పద్ధతి మీది. కాస్త లేట్ అయినా కానీ దానికి ఒక కమిటేషన్. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాం, కమిటేందుకు? కంప్లైంట్ చేసిన బాలిక పేరెంట్స్ ఇక్కడనే ఉన్నారు, నిజమేందే తెలుసుకోవడానికి నీకు నెట్వర్క్ లేదా? కమిటీ ఎందుకు వేసినావు? కాలయాపన ఎందుకు చేస్తున్నావు? ఒకవైపు బండి భగీరథ్ ఏం చెప్తున్నాడు? నేను ప్రజల మధ్యలో ఉన్నా, నేను అన్ని నిర్ధారణ చేసుకుంటా, జవాబిస్తా, నాకు ముందస్తు బెయిలియమని దాంట్లో అప్పచెప్తారు. మరి రాష్ట్ర పోలీస్ ఏం చెప్తున్నది? ఆయన దొరకటం లేదు, అందుబాటులో లేడని వీళ్ళు చెప్తున్నారు. స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు, మీరెందుకు నోరు ఇప్పలేరు? మీకు నోర్లు లేవా? నోర్లు పడిపోయినాయా? అదే మా బీసీల పట్ల అనుచితంగా ప్రవర్తించి పేదరికాన్ని అవహేళన చేసి గిలాసాలు కట్టుకుంటాడోళ్ళని అవహేళన చేసినటువంటి ఇలాంటి నీచ చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్న నాయకులదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.